ఇప్పుడు 'రామ్‌నగర్ బండి'కి మీరే ప్రొడ్యూసర్స్ కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకొని చాలా చక్కగా ప్రతీదీ కేర్ తీసుకొని రావడం జరిగింది. అది నెక్స్ట్ సినిమాకొచ్చినప్పటికి అడ్వాంటేజా? డిసడ్వాంటేజ్ అయిందా? అంటే అంటే ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా'లో మీరు ఒక యాక్టర్‌గానే వెళ్లి రావాలి. హ్మ్. అక్కడ ఎంతవరకు మీ హెల్ప్ కావాలో అంతవరకే ఇవ్వాలి యాక్టర్‌గా. అది మీ ప్రొడక్షన్ హౌస్ అయితే ప్రతీదీ మీరు కేర్ తీసుకొని అవును. చేయగలరు. సో, ఈ డిఫరెన్సెస్ చెప్పండి 'రామ్‌నగర్ బండి'కి 'రామ్‌నగర్ 'బరాబర్'. బన్నీకి' నిజం చెప్తున్నా 0.1% ఫ్రేమ్ కూడా నాకు ఇష్టం లేకుండా లేదు. నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యా 'రామ్‌నగర్ బన్నీ' ఒక ప్రొడక్షన్ తప్పితే. హ్మ్. ఎందుకంటే నాకు ప్రొడక్షన్ పెద్ద ఐడియా లేదు. సో అదొక్కటి కాకుండా క్రియేటివ్‌గా నేను అంతా ఇన్వాల్వ్ అయ్యా 'రామ్‌నగర్ బన్నీ'. లిరిక్స్‌తో సహా అన్నీ మంచిగా నేను దగ్గర నుంచి చూసుకున్నా. అండ్ ఐయామ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ 'రామ్‌నగర్ బన్నీ'. ఆ సినిమాకి ఐయామ్ హ్యాపీ. బట్ 'బరాబర్ ప్రేమిస్తా' మనం ప్రొడ్యూసర్స్ కాదు మీరు చెప్పినట్టు. సో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగోదని కూడా నాకు తెలుసు. సో నేను ఎంతవరకు అవ్వగలుగుతానో అంతవరకే అయ్యేటోడిని. అంటే నాకు అనిపించిన ఇంప్రూవైజేషన్స్ చెప్పేటోడిని. డైలాగ్ పరంగా గానీ, లేకపోతే స్టోరీ పరంగా గానీ. సో ఆయన ఎంతవరకు చేస్తారో ఆయన ఇష్టం. ఓవరాల్‌గా నాకు విని నచ్చిన తర్వాతే గానీ ఓకే చెప్పాను. సో నాకేదైనా ఎక్స్‌ట్రా అనిపిస్తే ఆయన చేస్తే కూడా ఓకే, చేయకపోయినా ఓకే అన్నట్టుగానే ఒప్పుకుంటా. ఒప్పుకున్నాక ఇంకా సరెండర్ అయిపోవాలి. ఒప్పుకోక ముందు నీ ఇష్టం. ఇంక ఒప్పుకున్నా కదా! ఒప్పుకున్న తర్వాత క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఏం చెప్తే అది. సో మీరు నన్ను ఒకటి అడిగితే నేను మీకు ఒక 3, 4 ఆప్షన్లు ఇస్తా. కానీ ఆప్షన్‌లో మీరేం చెప్తే అదే ఫైనల్. అలా సో అలానే 'బరాబర్ ప్రేమిస్తా'కి. ఓకే. మీరెప్పుడు కూడా చాలా ఫ్రాంక్‌గా మాట్లాడతారు. సో, అంతే ఫ్రాంక్ ఆన్సర్ కావాలి. 'రామ్‌నగర్ బండి'కి డాడీ ఎంతవరకు సాటిస్ఫైడ్ బిజినెస్ పరంగా? హి ఈస్ బియాండ్ సాటిస్ఫైడ్. ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే థియేటర్స్ నుంచి మాకు 60-70% ఆక్యుపెన్సీ ఉండింది. మేము ప్రమోషన్స్ ఏ ప్లేసెస్‌కెళ్ళామో ఆ ప్లేసెస్‌లో జనం చాలా బాగా ఆదరించారు. సో మేము అనుకున్నాం ఏంటంటే మేము ప్రమోషన్స్‌కి ఎక్కువ టైం పెట్టుకోలేదు. ఫట్ట 1 మంత్ కూడా చేయలేదు అక్కడ ప్రమోషన్స్. రిలీజ్ డేట్ 1 మంత్ ముందు అనౌన్స్ చేసి అలా ఫట్ అని అయిపోయినాయి. మాకు టైమే 5 సాంగ్‌లు వదలడానికి టైమే సరిపోలేదు. అంటే కొంచెం సాగదీసి ప్రమోషన్స్ చేయాల్సింది ఉండే. సో బట్ వెళ్ళిన ప్లేసెస్ వరకు కలెక్షన్స్ బాగా వచ్చాయి. అండ్ ఇది థియేటర్ సంగతి పక్కన పెడితే నెక్స్ట్ ఓటీటీ సూపర్ మనీ మంచిగా వచ్చాయి. నెక్స్ట్ శాటిలైట్ అంటే స్టార్ మా వాళ్ళు కొనుక్కున్నారు. మంచి అమౌంట్ కొనుక్కున్నారు. ఈ రోజుల్లో ఆ అమౌంట్‌కి చాలా సినిమాలు అసలు అవ్వట్లేదు. అంత శాటిలైట్‌కి అంత ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ ఓటీటీ. బట్ మాది మంచిగా వచ్చింది. స్టార్ మాది. సో శాటిలైట్ రైట్స్, ఓటీటీ, థియేటర్ అండ్ మ్యూజిక్ రైట్స్. మ్యూజిక్ రైట్స్ ఇప్పటికీ ఎవ్రీ మంత్ ర్యాండమ్‌గా అప్పుడప్పుడు 30,000, అప్పుడప్పుడు 15,000, అప్పుడప్పుడు 50,000, 22 అలా ర్యాండమ్‌గా మంత్‌కి మా చెల్లి అకౌంట్‌లో పడతా ఉంటాయి. మా చెల్లి ఛానల్‌లో పెట్టాను. ఓన్ మ్యూజిక్ రైట్స్. సో అది ఫర్ ఎవర్ రెమ్యునరేషన్. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ స్పాటిఫైలో విన్నా, లేకపోతే యూట్యూబ్‌లో విన్నా, లేకపోతే అమెజాన్ మ్యూజిక్‌లో విన్నా, ఎక్కడ విన్నా కానీ డబ్బులు మాకే. అది మ్యూజిక్ రైట్స్. సో యాహ్! బిజినెస్ వైస్‌గా ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు ఇంకో సినిమా ఆయనే ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు. నేను 'రామ్‌నగర్ బన్నీకి' కూడా నేను వద్దన్నా. ఎందుకంటే బయట ప్రొడ్యూసర్స్ వస్తున్నారు నాతో చేయడానికి. ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు మనం ఎందుకు దూలా మధ్యలో? రిస్క్ కదా! సో అవసరం లేదని నేను అని చెప్పా 'రామ్‌నగర్ బన్నీకి' కూడా. బట్ హీ వాంటెడ్ టు డూ, ఆయన ఇష్టం ఆయన చేశాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయనే డైరెక్షన్ చేస్తా అంటున్నారు. సో మీరు ఒకసారి మెన్షన్ కూడా చేశారు. యానిమల్ లాంటి స్టోరీ ఏదో రైట్ చేస్తా అనుకున్నాం. అదే ఇప్పుడు మారిపోతున్నాయి. అదే ఇప్పుడు చూస్తున్న సినిమాలు చూస్తుంటే ఏది వర్కౌట్ అవుతుందో మనకు తెలియట్లేదు. సో వీఆర్ వర్కింగ్, ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు డాడీ. మల్టిపుల్ స్టోరీస్ రాయిస్తున్నారు. సో ఐ డోంట్ నో మరి. బట్ హీఈస్ డైరెక్టింగ్, హీఈస్ ప్రొడ్యూసింగ్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కూడా నేను ఈ రోజు కూడా వద్దంటున్నా. మరి ఇంకా డైరెక్ట్గా రేపు సెట్ అంటారేమో సడన్ గా. అలాగే ఉంటాయి మా డాడీతో. తెలీదు, సడన్ గా చేసేస్తాం సినిమా అనేస్తారు. నువ్వు చెయ్యాలి అంటారు. ట్రై చేస్తా, కానీ ఎంతవరకు చేస్తా ఆయన డాడీ మాట వినాల్సింది ఎండ్ ఆఫ్ ద డే. సో ఇంకొకసారి దిగితే మళ్ళీ 100% ఇస్తా.